హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ చిన్నకృష్ణ. చాలా కాలం నుంచి మత మార్పులు ఎలా జరుగుతున్నాయంటే, ఒకటి మనం కష్టాల్లో ఉన్నప్పుడు, అది ఆర్థికంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు. కొంతమందికి పిల్లలు పుట్టడం లేదనే సందర్భంలో కూడా మీరు మా దేవుణ్ణి నమ్ముకుంటే లేదా మా మతంలోకి వచ్చేస్తే మీకు పిల్లలు పుట్టేస్తారు అని చెప్పడం, అలాగే మీరు మా దేవుణ్ణి నమ్ముకుంటే మీ ఆరోగ్యం కుదిరి పడిపోతుంది అని చెప్పడం, లేదా మీరు మా దేవుణ్ణి నమ్ముకుంటే మీ ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పడం, ఇలా చెప్పి ఎవరైతే బలహీన క్షణంలో ఉంటారో ఆ క్షణంలో వీరు వెళ్ళి వాళ్ళని మత మార్పిడికి గురి చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఎవరైనా అలా వస్తే మీరు అడగాల్సినటువంటి ఒకే ఒక ప్రశ్న, మీ మతంలో ఉన్న వాళ్ళకందరికీ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటున్నాయా? అందరూ ఆరోగ్యంగానే ఉంటున్నారా? మీ మతంలో ఉన్న వాళ్ళు ఎవరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటున్నాయా? అలాగే మీ మతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లలు పుడుతున్నారా? అలాగే వేరే మతంలో ఉన్న వాళ్ళకి ఎవరికి పిల్లలు పుట్టడం లేదా? వేరే మతంలో ఉన్న వాళ్ళకి ఎవరికి సుఖాలు రావడం లేదా అని మీరు ప్రశ్నించాలి తప్ప, ఏదో బలహీన క్షణంలో వాళ్ళు మిమ్మల్ని ఆకర్షించడం కోసం ఏవో కలబొల్లి కబుర్లు చెప్తే ఎవరు అట్రాక్ట్ అయిపోయి మతం మారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏవైనా చిన్న చిన్నగా లోపాలు ఉంటే మనం సరిదిద్దుకోవాలి తప్ప, మనం అంత మాత్రాన ఎక్కడికి వెళ్ళినా మన గతి మారిపోద్ది అని అనుకోవడం చాలా పొరపాటు. ఖచ్చితంగా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. బాగుపడినా చెడిపోయినా దానికి కారణం నువ్వే. నీ మనసే నీకు మిత్రువు, నీ మనసే నీకు శత్రువు. కాబట్టి అది గుర్తించి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనపై మనం ఆధారపడి బ్రతకాలి. అలాగే ఇతరులు ఎవరు సహకారం వద్దని నేను అనట్లేదు సార్. ఇతరుల సహకారం లేకుండా ఏ మనిషి బ్రతికేడు. కానీ ఫైనల్గా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది నీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు ప్రధానంగా నమ్ముకొని బ్రతుకుతావని, మత మార్పిడికి గురి కాకుండా ఉంటావని కోరుకుంటూ నమస్తే, సెలవు.